హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సిపి కామర్స్ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్. టుడే మనం డిస్కస్ చేసుకోయే టాపిక్ గ్యాప్ సర్టిఫికేట్. గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఎవరికి అవసరం, ఎందుకు అవసరం అని చెప్పి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. గ్యాప్ సర్టిఫికేట్ అనేది మన కెరియర్ గ్యాప్లో లైక్ స్టడీస్ అయ్యొచ్చు, ఆఫ్టర్ 10th, ఆఫ్టర్ ఇంటర్, ఆఫ్టర్ డిగ్రీ, కొంతమంది బీఎడ్ చేసిన తర్వాత కూడా పీజీ చేస్తుంటారు. ఎక్కడైతే స్టడీస్లో మన గ్యాప్ వచ్చి అకాడమిక్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవ్వడానికి డిలే అవుతుందో ఆ గ్యాప్లో మనం ఏం చేసాము అండ్ అండ్ ఆల్సో మనం లోకల్ అని చెప్పి ప్రూవ్ చేయడానికి గ్యాప్ సర్టిఫికేట్ అనేది అవసరం అనమాట. అండ్ ఆల్సో గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఎక్కడ తీసుకోవాలంటే మండల్ రెవెన్యూ ఆఫీసర్లో ఇస్తారు. సో మన కన్సర్న్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అక్కడ మీ సేవలో గ్యాప్ కమ్ సర్టిఫికేట్ అని చెప్పి ఒకటి ఇస్తారు. దానిలో ఆల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలన్నమాట. ఆల్ డీటెయిల్స్ అంటే ఇట్ మీన్స్ ఏముంటాయంటే 1st to 5th దాకా మనం ఎక్కడ చదువుకున్నాం, మన బ్యాచ్ ఏంటి, అకాడమిక్ ఇయర్తో ఫిల్ చేయాలి. నెక్స్ట్ 6th to 10th ఎక్కడ చదువుకున్నాం అండ్ ఆల్సో మన ఈ అకాడమిక్ ఇయర్ అనేది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మన ఇంటర్ ఫస్ట్ ఇయర్ టు సెకండ్ ఇయర్ ఎక్కడ చదువుకున్నాం, ప్లేస్ అంటే కాలేజ్ నేము అండ్ ఆల్సో మన అకాడమిక్ ఇయర్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ డిగ్రీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ టు డిగ్రీ ఫైనల్ ఇయర్ దాకా ఎక్కడ చేసాము, కాలేజ్ నేము అండ్ ఆల్సో అకాడమిక్ ఇయర్ అనేది మెన్షన్ చేయాలి. కొంతమంది ఏంటిదంటే బీఎడ్ చేసిన తర్వాత కూడా పీజీ చేస్తుంటారు. సో బీఎడ్ కూడా 2 years వాళ్ళు చేసిన అంటే బీఎడ్ 2 years రాయాలి అండ్ ఆల్సో కాలేజ్ని ఎక్కడ చేశారు అని చెప్పి 2 years గ్యాప్ అనేది అంటే ఎక్కడ చేశారో అకాడమిక్ ఇయర్లో మెన్షన్ చేయాల్సి వస్తుంది. కెరియర్ గ్యాప్ అనేది ఎవరికి ఎక్కడైనా ఉండొచ్చు అనమాట. సమ్ మెంబర్స్కి లైక్ 10th తర్వాత ఉండొచ్చు, ఇంకా సమ్ ఫెలోస్కి ఇంటర్ తర్వాత ఉండొచ్చు, సమ్ ఫెలోస్ డిగ్రీ తర్వాత ఉండొచ్చు, సమ్ ఫెలోస్ బీఎడ్ తర్వాత ఉండొచ్చు. ఎక్కడైనా కూడా మనకు గ్యాప్ అనేది ఉంటే అక్కడ మిడిల్లో రాయాలన్నమాట. సో ఫస్ట్ to 5th అనేది ఆల్మోస్ట్ 10th దాకా అందరూ కెరియర్ గ్యాప్ లేకుండానే చదువుతారు. ఇన్ కేసు 10th క్లాస్ తర్వాత మన గ్యాప్ అనేది ఉంటే అక్కడనే జస్ట్ ఇంటర్ వాళ్ళ గ్యాప్ అని చెప్పి రాస్తారనమాట. నెక్స్ట్ ఆల్ ఇయర్స్ రాసిన తర్వాతకి అంటే ఆఫ్టర్ లాస్ట్ డిగ్రీ దాకా రాసిన తర్వాతకి ఎక్కడైతే మన గ్యాప్ అనేది ఉంటుందో ఆ ఇయర్స్ అనేవి మెన్షన్ చేసి గ్యాప్ అని చెప్పి రాస్తారనమాట. దానిలో సిగ్నేచర్, ఎంఆర్ఓ సిగ్నేచర్ అండ్ స్టాంప్ తీసుకుంటే దాన్నే గ్యాప్ సర్టిఫికేట్ అనేది అంటారు. ఇంకా సమ్ ఏరియాస్లో ఏంటిదంటే లైక్ గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఎందుకు అవసరం అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఎందుకు అవసరం అంటే నీకు గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్లో నువ్వేం చేసావు అని చెప్పి ప్రూవ్ చేయడానికి. లైక్ సమ్ మెంబర్స్కి ఏంటిదంటే బ్యాక్లాగ్స్ వల్ల కూడా మేబీ గ్యాప్ వచ్చిండొచ్చు. లైక్ కొంతమందికి లైక్ డిగ్రీ అనేది 3 years, బట్ మనం పాస్ అవ్వడానికి కొంతమందికి 4 years పట్టొచ్చు, కొంతమందికి 5 years పట్టొచ్చు. లైక్ ఇప్పుడు 2022లో ఉన్న క్యాండిడేట్ 2025 వరకు పాస్ అవుట్ అయిపోతుంది. బట్ కొంతమంది 2026 దాకా 1 year వేస్ట్ చేసి ఈ ఇయర్ జాయిన్ అయ్యొచ్చు. వాళ్ళకి కూడా మన మెమోలో మాత్రం 2022 to 2025 అనే ఉంటుంది. 2026లో పాస్డ్ అవుట్ అయినా కూడా మనం ఏ ఇయర్లో జాయిన్ అయి ఉంటామో ఆ నెక్స్ట్ అకాడమిక్ 3 years లోపు డిగ్రీ అయిపోయేలాగా వాళ్ళు వేస్తారు. ఇన్ కేసు మనం కరెక్ట్ టైంకి పాస్ అవ్వకపోయినా కూడా ఆ ఇయర్లో మనం సప్లీ రాసుకుని ఉంటాం, అంతకుమించి ఏం చేయలేకుంటాం. బట్ మనం లోకాలిటీ అని చెప్పి ప్రూవ్ చేయడానికి గ్యాప్ కమ్ సర్టిఫికేట్ అనేది అవసరం అనమాట. బట్ సమ్ ఏరియాస్లో ఏంటిదంటే మనం అంటే లైక్ అదే చేసినామా లేదా ఇంకేమన్నా కొంతమంది పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా అనేది అడుగుతారనమాట ఎంఆర్ఓ ఆఫీస్లో. వాళ్ళది ఏంటిదంటే మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినప్పుడు పోలీసులు అనే వాళ్ళు మన ఇంటికి వచ్చి ఒక 3 times ఎంక్వైరీ అనేది చేశారనమాట. అంటే సో అండ్ సో స్టూడెంట్ అనే పర్సన్ కరెక్ట్ స్టూడెంట్ అయినా లేకపోతే ఇలాంటి కేసెస్ ఉండడం వల్ల ఏమైనా కెరియర్ గ్యాప్ అనేది వచ్చిందా అన్ని అంటే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది తీసుకున్న తర్వాతనే కొంతమంది ఎంఆర్ఓ ఆఫీస్లో మన గ్యాప్ కమ్ సర్టిఫికేట్ అనేది ఇస్తున్నారనమాట. సో దట్ దిస్ ఈజ్ ఆల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది గ్యాప్ సర్టిఫికేట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.